ఇక్కడ మీకు తెలుసు 0.5 0.6 0.2 నాకు తెలియదు. 1% కూడా లేదు వాళ్ళు. 1%. 1% లేని వాళ్ళు ఒక ముఖ్యమంత్రి పదవి ఉన్నది, ఒక ముఖ్యమంత్రి పదవి ఉన్నది, ఒక రెవెన్యూ పదవి వాళ్ళ దగ్గరనే ఉన్నది, ఒక ఆర్థిక మంత్రి పదవి వాళ్ళ దగ్గర ఉన్నది, ఒక పంచాయతీరాజ్ వ్యవస్థ వాళ్ళ దగ్గర ఉన్నది, ఒక మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళ దగ్గర ఉన్నది. ఈ రాష్ట్రంలో ఏ శాఖలైతే కీలకమో ఆ శాఖలన్నీ కూడా ఎవరి చేతిలో ఉన్నాయి? 0.5 0.6% చేతిలో ఉన్నాయి. 1% కూడా లేని దగ్గర గిన్ని పదవులు ఉంటే 17% ఉన్న నా దళిత జాతికి నీవిచ్చిన గౌరవం ఏంది బిడ్డ? నా దళిత జాతి 17% ఉంటే నిజంగా పేదరికంలో మగ్గితే బాగుపడవలసింది వాళ్ళ జీవితాలు అయితే, వెలుగు నింపవలసింది వాళ్ళ కుటుంబాల్లో అయితే, ఆ జాతులకు నువ్వు ఇచ్చిన పదవి కేవలం ఒకటి మాత్రమే. ఉన్నారా? ఈ రాష్ట్రంలో మాలా మాదిగా అంటారు. ఒకసారి మాదిగకి ఇచ్చిన పోయినసారి, ఈసారి మాలకిచ్చిన తప్ప మరి 17% ఉన్నారు వీళ్ళు కడుపీదరికల్లో ఉన్నారు వీళ్ళు. మరి నేను ఈ రాష్ట్రం అయితే దళిత ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి మాట ఇచ్చిన, కనీసం దళిత ముఖ్యమంత్రి దేవుడెరుగు, కనీసం రెండు మంత్రి పదవులు ఇచ్చేటువంటి సోయి లేకుండా ఆ జాతి కళ్ళల్లో మట్టి కొట్టినటువంటి వ్యక్తి కేసీఆర్. మీరు ఆలోచన చేయండి. ఎస్టీలలో కూడా లంబాడా ఉంటారు 60-70%, మిగతా ఆదివాసీలు ఉంటారు. కానీ ఇప్పటికి కూడా ఆదివాసీలకి రాష్ట్రంలో చోటు దక్కలేదు మంత్రి పదవిలో. ఈ రాష్ట్రంలో వారి మాటల్లో చెప్పాలంటే తెలంగాణ అణగారిన వర్గాలకు నిలయం. నేను చెప్పట్లే, వారు చెప్పిండ్రు. ఈ దేశంలో ఈ రాష్ట్రంలో 85% ప్రజానికం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు మాత్రమే అని చెప్పినటువంటి వ్యక్తి కేసీఆర్. సమగ్ర కుటుంబ సర్వే చేసి మరీ ఆ బుక్కు ఆవిష్కరించి చెప్పినటువంటి వ్యక్తి కేసీఆర్. కానీ 52% ఉన్న బీసీలకు ఈ రాష్ట్రంలో క్యాబినెట్ మినిస్టర్గా ఎంతమంది ఉన్నారో తెలుసా మీకు? ముగ్గురు మాత్రమే. ముగ్గురు బీసీలు, ఒక ఎస్సీ 4, ఒక ఎస్టీ 5, ఒక మైనార్టీ 6. అంటే ఎంత శాతం అన్నట్టు లెక్క? ఎంత శాతం అన్నట్టు లెక్క? 30% కూడా కాదు. 17 మంది మంత్రులు ఉంటే ఇవాళ ఈయన ఇచ్చింది కేవలం 6 మాత్రమే. 30% కూడా లేదు. 70% ఇచ్చినటువంటి నరేంద్ర మోడీ గారు, 30% ఇచ్చినటువంటి కేసీఆర్ గారు. వీళ్ళ సామాజిక సమతుల్యత, సమన్యాయం, సమధర్మం ఒకసారి ఆలోచన చేసుకోమని చెప్పి తెలంగాణ దళిత బిడ్డలారా, తెలంగాణ మైనార్టీ బిడ్డలారా, తెలంగాణ బీసీ బిడ్డలారా ఆలోచన చేసుకోమని చెప్పి ఒక సందేశాన్ని విజ్ఞప్తి చేస్తున్నాను. ఇలా మాటలకి చేతులకు పొంతలు లేవు. మనకేమిస్తారు వాళ్ళు? మనకు అధికారం ఇయ్యరు వాళ్ళు. మనకేమిస్తారు? మీకు పెన్షన్లు ఇస్తున్నాం కదా అంటారు వాళ్ళు. పెన్షన్లు ఇస్తున్నాం కదా, మీకు ఏమిస్తాం? రేషన్ కార్డు ఇస్తాం కదా. మేమిచ్చే పెన్షన్ డబ్బులతో, మేమిచ్చే బియ్యంతో తిని జీవచ్చా వాళ్ళ బతుకుండే వాళ్ళే తప్ప అధికారం కన్నెత్తి చూడొద్దని చెప్పి శాసించిన వ్యక్తి, అధికారాన్ని దూరం చేసిన వ్యక్తి కేసీఆర్. గుర్తుపెట్టుకోండి. అందుకే ఎన్ని విధాలు చెప్పుకున్నా కూడా ఇది ఉడవదు. ఇవాళ మాలాంటి వాళ్ళం అనేకసార్లు ప్రశ్నించినాం. ప్రభుత్వాలంటే పేదల కోసం చూడాల్సింది పోయి, ప్రభుత్వాలు అనగారిన వర్గాలకు అండగా ఉండాల్సింది పోయి, ప్రభుత్వాలు ఉన్నవాళ్ళ కొమ్ము కాసే పద్ధతి మంచిది కాదని చెప్పినాం. కానీ ఇక్కడ పట్టించుకోలేం. నేను అడిగినాం, మీకు తెలిసి ఇలా మహబూబ్ నగర్ జిల్లాలో 100 ఎకరాలు ఉన్న వాళ్ళకు కూడా రైతు బంధు వస్తలేదా? ప్రతి సంవత్సరం ఆయన ఒక బెంజ్ కార్లో వచ్చి, ఆయన గడిలో కూర్చొని, ఆయన బంగ్లాలో కూర్చొని అందరికీ లీజులు ఇచ్చిన పైసలు వసూలు చేసుకొని, కౌలుకు తీసుకుని రైతుల దగ్గర పైసలు వసూలు చేసుకొని, గవర్నమెంట్ ఇచ్చే చెక్కు తీసుకొని జేబులో పెట్టుకొని ఆయన బ్రహ్మాండంగా సంవత్సరానికి 10 లక్షలు 15 లక్షల రూపాయలు తీసుకున్నటువంటి ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నా, ఆ పెద్ద భూస్వామికి ఇచ్చే 15 లక్షల రూపాయలు నీ అబ్బ జాగిరా కేసీఆర్ గారు, ఆ డబ్బు మాది కదా. నీ సీసీ కుంట
ఎన్ని బెల్ట్ షాపులను లెక్కబెట్టు. నీ సీసీగుండ మండలం ఎన్ని బెల్ట్ షాపులను లెక్కబెట్టు. నేను అడుగుతున్నా, నేను కొత్తగా మంత్రి అయినాడు ఈ రాష్ట్రంలో 10,000 కోట్ల రూపాయల సారా అమ్మకం ద్వారా ఆదాయం వచ్చేది. ఇవాళ 40,000 కోట్ల రూపాయలు సారా అమ్మితే వస్తున్నాయి. ఈ రాష్ట్రంలో సంవత్సరానికి మొత్తంగా 1,30,000, 1,35,000, మా అంటే 1,40,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఆ 1,40,000 కోట్లల్లో 40,000 కోట్ల రూపాయలు నా గ్రామాలలో ఉండేటువంటి నా ఆడబిడ్డలు కూలి పని చేస్తే, నా అన్నలు పార పని చేస్తే అలసిపోయినామని చెప్పి ఒక లిక్కర్ బాటిల్ కొనుకొచ్చుకుంటే వాళ్ళు పేద పిల్లలు కట్టే డబ్బు 40,000 కోట్ల రూపాయలు. అంటే దాదాపుగా పావుల వంతు మనమే కడుతున్నాం. పావుల వంతు సారా పైసలు, పావుల 30% దాదాపు సారా పైసలు. నీకు తెలుసు, సైకిల్ మోటార్ కొనుక్కున్నా, భూమి రిజిస్టర్ చేసుకున్నా, హెల్మెట్ లేకుండా రోడ్డు మీద పోయినా, ఒక సబ్బు కొన్నా, 1 కిలో పప్పు కొన్నా ఎంత కడతామో తెలుసా మీకు? ఇవాళ ఒక్క మాటలో చెప్పాలంటే మీ చెమట పైసలు. ఆ రాష్ట్ర ఖజానా, ఆయన డ్యూటీ దానికి కాపలా. కానీ ఆయన ఓనర్ అయిపోయిండు, మన జీతగాలైపోయినాం. మనం ఏ కష్టమైతే చేసి ఏ డబ్బు అయితే మనం ప్రభుత్వానికి కడుతున్నామో ఆ డబ్బుకు మనం ఓనర్లం. కానీ ఆ డబ్బుకు కేసీఆరే ఓనర్ అంటాడు, మనం జీతగాలం అంటాం. ఎంత అన్యాయం ఒకసారి చూడండి. అంటలేడు ఆయన? కళ్యాణ్ చెక్ ఇచ్చుకుంటే ఏమంటాడు? కళ్యాణ్ లక్ష్మి చెక్ చేతులు పెట్టి నీ మేనమామ అంటాడు ఆయన. పెన్షన్ ఇచ్చి కేసీఆర్ నీ పెద్ద కొడుకు అంటాడు ఆయన. నీ పెద్ద కొడుకు అంటాడు. పెద్ద కొడుకు ఎట్లా అయిండు? మేనమామ ఎట్లా అయిండు? ఎవరి డబ్బు, ఎవరు సొమ్మెవరిది, సోకెవరిది? ఎంత అన్యాయం! నేను ఈ సందర్భంగా ఒక చిన్న కథ చెప్పాలనుకుంటున్నా. మొన్న కూడా చెప్పినా, మళ్ళీ చెప్పిపోతున్నాను. ఏంటిది ఆ కథ? ఈ మహబూబ్నగర్ జిల్లాలో గొల్లకుర్మల పాపులేషన్ చాలా ఎక్కువ ఉండేటువంటిది. ముదిరాజుల తర్వాత మళ్ళీ గొర్రెకుర్మ జనాభా ఎక్కువ ఉంటుంది. అంటే వేరే ఎవరిని ఇన్సల్ట్ చేయడం కోసం చెప్తలేను సుమా, నేను అర్థం కావడానికి చెప్తున్నా. ఆ గొర్రెలని రోజు ఆ గొర్రెలు కాస్ట్ ఆయనే తోలుకొని పోతాడు. కుక్కలు నక్కలు దాడి చేయకుండా, ఎవడు ఎత్తుకపోకుండా కాపలా కాస్తాడు. దానికి దూపైనప్పుడు ఇంత నీళ్ళు తాగిపిస్తాడు. మళ్ళీ సాయంత్రంగానే పట్టుకొచ్చి మంచిగా దొడ్డి పెట్టి మళ్ళీ కాపలా కాస్తాడు. ఇట్లా బాగా ముసులు పడుతుంటే ఆ గొర్రె అనుకుంటుందట, చూసినవా మా యజమాని ఎంత గొప్పోడు, చివరికి వర్షం పడితే నేను తడవకుండా నా మీద మంచిగా బొచ్చు కప్పిండు, ఆ బొచ్చు తన భుజం మీద గొంగ నుంచి తీసి కప్పిండు అనుకుంటుంది ఆ గొర్రె. చలికాలం పూట చలి పెట్టకుండా నాకు బొచ్చు కప్పిండు మా గొర్రెల కాపరి అనుకుంటాడు. కానీ ఆ గొర్రెకు తెలియదు నా బొచ్చే గొల్లైనకు గొంగడైంది అని. ప్రజలారా, తెలంగాణ ప్రజలారా, ఇది ఆయన చేస్తున్న పని. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.